పీల్చే గాలి, తాగే నీరు, పండే పంటలు, తినే ఆహారం అన్నీ కలుషితమైతే బ్రతకడం ఎంత కష్టంగా మారుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి పాలమూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు. నేల, నీరు, గాలి కాలుష్యంతో గ్రామాలు విధ్వంసానికి గురవుతున్నాయి. కాలుష్యం బారిన పడి గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. పాలమూరులో కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాలపై స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో పోలేపల్లి సెజ్లో పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2007లో మొత్తం 1100 ఎకరాల్లో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కాగా పోలేపల్లి సెజ్లోని ఫార్మా వ్యర్థాలు పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం తీవ్రతరమైంది. పోలేపల్లి సెజ్తో రాయపల్లి, పోలేపల్లి, గుండ్లగడ్డ తండ, ముదిరెడ్డిపల్లి, గొళ్లపల్లి, మాచారం, రాజాపూర్ గ్రామాలు కలుషితమవుతున్నాయి. కొన్ని గ్రామాలు పాక్షికంగా కాలుష్యం బారిన పడుతుంటే 8000 జనాభా ఉన్న రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి. 40 నుంచి 45 క్వింటాలు వచ్చేటువంటి వరి ధాన్యము 5 క్వింటాలు వస్తుంది. దాదాపు 1,80,000 రూపాయలు పల్లి చేనుకు పెట్టినా, 2 లక్షల రూపాయలు వరి పంటకు పెట్టినా 5 క్వింటాలు వస్తుంది. మొత్తము భూమి పొల్యూట్ అయిపోయింది. ఈ సెజ్ వల్ల చాలా దుర్భరమైన పరిస్థితి. మాకు ఒక గరళము ఒక విషము పోసినట్లు అయిపోతుంది. చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ప్రతిఘటన చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేరు. మాకేం న్యాయం జరగట్లేదు. దానివల్ల వాయు కాలుష్యము, వాటర్ కాలుష్యము, పంట పొలాలు దిగుబడి సహకారం రాకపోవడము, రైతులు, పశువులు అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని చేసినా ఏం చేసినా అధికారులు తూతూ మంత్రంగా మరి ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్లు కానీ పోయిన గవర్నమెంట్లు కానీ వాళ్ళకు అనుకూలంగా నడుస్తున్నాయి, కానీ చేసేది మాత్రం శూన్యము. ఎలాంటి చర్యలు లేవు. పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్య నివారణకు సంబంధించిన ఎంఓయూను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీఎస్ఐఐసి పొల్యూషన్ బోర్డు సూచనలను పూర్తిగా గాలి కొదిలేశారు. కలుషిత రసాయన వ్యర్థాలు నేల, గాలి, నీటిని కలుషితం చేస్తున్నాయి. కలుషిత నీటిని తాగి పశువులు చనిపోతున్నాయి. చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. భూముల కలుషితంతో భూసారం తగ్గి పంటలు పండడం లేదు. అమ్ముకుందామనుకుంటే కొనేవాళ్లు లేక సాగు చేసిన పంటలు పండకపోవడంతో రైతుల బతుకు భారంగా మారింది. పండించే పొలాలు కూడా సరిగా పంటలు రావడం లేదు. అనేక బోర్లు ఎంత లోతు వేసినా కానీ మొత్తం కాలుష్యం అనేటి వాటర్ బయటకు వస్తున్నాయి. అదే పశువులు తాగడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాకుండా పోతుంది. బయట ఉన్నటువంటి జీవాలు కూడా తాగి కూడా చనిపోవడం జరుగుతుంది. 30-40 కిలోమీటర్లు కూడా ఇలాంటి కాలుష్యం వ్యర్థ జలాలు పంపించడం వల్ల కింద భూగర్భ జలాలు ఈరోజు కింది స్థాయి లెవెల్లో పడిపోవడము, వాటర్ లెవెల్ పడిపోవడము, తాగనీకే కాదు కదా వాడుకోనికి పనికిరాని పంట పొలాలకు కూడా ఈరోజు ఇబ్బందిగా జరుగుతుంది ఆ కంపెనీల వల్ల. ఈ మురుగునీరు కానీ ఇది కానీ ఏమిటంటే ప్రాసెస్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఇస్తే అధికారులకు చెవులకు ఎక్కడం లేదు. అధికారులు కానీ ఓన్లీ దాని గురించి చెప్పడం, వినడం వరకే జరుగుతుంది, కానీ సాల్వ్ అనేది చేయడం లేదు అన్నట్టు. ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈ సెజ్పై ఇంట్రెస్ట్ తీసి దానిలో కూడా ఆ యొక్క లోపాలను సరిదిద్దడం లేదు. పరిశ్రమల సెజ్ నుంచి 5 కిలోమీటర్ల వ్యవధి వరకు భూములు వ్యవసాయానికి పూర్తిగా పనికిరాని స్థితికి చేరాయి. సెజ్ చుట్టంతా పట్టా భూములే ఎక్కువగా ఉన్నా రైతులు సేద్యం చేసుకొని దుస్థితి తలెత్తింది. ఈ పరిశ్రమలపై పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక చెరువుల్లో ఉండే చేపల మనుగడ రోజు రోజుకు క్షీణిస్తోంది. వేల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. జిల్లాలో పరిశ్రమల కాలుష్యంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రజలకు హాని చేస్తున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పొల్యూషన్ బోర్డు దానిపైన యాక్షన్ తీసుకుంటలేరు. అయితే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ వచ్చే వరకు మధ్యలో కూడా మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ వదిలినారు. అంటే కొంచెం కూడా భయం లేకుండా అయిపోయింది. అంటే మేము అరబిందో ఫార్మా మాకు 40-50 వేల కోట్లు సంపాదించడము, మేము ఢిల్లీకి పోయి లిక్కర్ అమ్ముకుంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఆ ధీమాతో ఉన్నారు. అంటే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులను చూసినారు. ఇక్కడ నెలకి వాళ్ళకి పైసలు పంపిస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చునేది. కాబట్టి అట్లనే అనుకున్నారేమో నా గురించి. నేను వదిలే ప్రసక్తే లేదు. అభివృద్ధి జరుగుతుందని నమ్మి సెజ్ కోసం భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తమకు జరుగుతున్న నష్టంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను నివాస యోగ్యం కాకుండా చేస్తున్న కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.